ప్రెజెంట్ ఎలా ఉంది ఒక్కొక్క స్టేట్లో సిచ్యువేషన్ అనేది మీకు బాగా తెలుసు. ప్రెజెంట్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? నాకు ముందు నుంచి తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఎక్కువ సంవత్సరాలు నేను ఇక్కడే పెరిగాను. నేను ఎక్కడ స్థిర నివాసం ఎక్కడ ఉంది అంటే నేను ఇక్కడే పెరిగాను. దానితోడు నాకు తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి మీద మాకు ఇక్కడంటే మాకు చిన్నప్పటి నుంచి ఉంది. మా ఇళ్లలో మా నాన్నగారు ఈ ఉద్యమాలు తిరగటం, ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమాల పట్ల ఆకర్షితులు అవటం వల్ల ఏమైపోయిందంటే మాకు అన్ని రకాల జానపదాలు ఇవన్నీ నాకు అలా తెలుసు అన్నమాట. మా ఇంట్లో ఎప్పుడు చిన్నప్పుడు మొన్న కూడా ఎప్పుడు చెప్తున్నా కోడిబాయ లచ్చమ్మాడి ఎన్ని పాటలు అంటూ ఉండేవి. నాకు చిన్నప్పుడు నాకు తెలుసు. నేను ఇక్కడ పెరగలేదు అప్పుడు. ఇప్పుడు వచ్చేవాడు కానీ హైదరాబాద్కి. బట్ మాకు నేను ఒంగోలులో చీరాలన్నప్పుడు నాకు ఈ పాటలు నాకు పడుతూ ఉండే. నాకు అప్పటి నుంచి నాకు ఉంది. బట్ నాకు ఎక్కడ బాగా కనెక్ట్ అయినది ఏంటంటే ఇక్కడ నాకు ఎందుకు నచ్చిందంటే ఇక్కడ రాగానే నాకు ఉన్నట్టుగా ఉంటుంది. అంటే ఎక్కువ మర్యాద ఉండి మాటలో మర్యాద ఉండి లోపల మర్యాద లేకపోవడం అంటే కూడా నాకు డైరెక్ట్ మాట కరెక్ట్గా ఉంటుంది. నాకు అన్ని సంస్కృతుల మీద, భాషలు, యాసల మీద నాకు చాలా గౌరవం. ఎందుకంటే అది మన దేశాన్ని కల్పించేది. అది నాకు వచ్చినప్పుడు ఏం కనిపించిందంటే తెలంగాణ, ఆంధ్ర రెండు సంస్కృతులు విభిన్నమైనవి, కలవలేదని అనిపించింది. ఎందుకంటే బేసిక్గా కలిసేది పండగలు పబ్బాల ద్వారా కలవటం వేరును, భాష చాలా అవసరం. నేను భాషకి, యాసకి ఒకళ్ళొకరు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా, అది నేను ఎప్పుడు గమనించానంటే ఒక 24 ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి. 25 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి. నేను అప్పుడు గమనించాను అసలు ఇది నా ఫ్రెండ్స్ అంతా నాకు ఇక్కడి నుంచే ఉండేవాళ్ళు. సో నాకు ఎందుకంటే మా నాన్నగారు కన్సిస్టెంట్గా ట్రాన్స్ఫర్స్ నాకు ఎవరు ఫ్రెండ్షిప్ దొరకలేదు నాకు. సో నాకు ఎక్కువ దొరికిన సహచర్యం కానీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ దొరికారు. సో నాకు చాలా బాగుండే. ఇంకొకరు ఎవరు వాడిని తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడు అంటే వాడు ఈ భాషను వాడు ఏదో మాట్లాడతాడు, మర్యాద లేదంటాడు అంటాడు. నాకు బాగుంది కదా అని అనుకునేవాడు. ఎందుకు మధ్యలో చిన్న ఒక ఉర్దూ మాట వచ్చి చాలా అందం ఉంది కదా, దీన్ని మీరు ఎందుకు మాట్లాడరు అనేది. సో నేను యాక్టర్ అయ్యాక ఏం చేశానంటే దాని సినిమాలు ఎక్కడో చోట యాక్టర్ అన్నాడు ఒక కళ, అంటే దాని సంస్కృతులకి వారధి లాంటాడు. అట్లీస్ట్ నేనేం చేయగలను సినిమాల ద్వారా. ఎందుకంటే నాకు ఎప్పుడు సినిమాల్లో కనిపించదు ఎప్పుడు. అందుకే నేను పాటల్లో మాస్టర్జీ లాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ వీళ్ళందరితో నేను కలిసి చిన్న చిన్న పాటలన్నీ దానికి తగ్గ పదాలు, పడికట్టు పదాలు కానీ ఇవన్నీ వాడేవాడిని. ఎందుకంటే అది ఒక కాన్షియస్గా నేను చేసిన ఎఫర్ట్ అది. సో నాకు అలాంటి ఉద్యమం వచ్చినప్పుడు నాకు కేసీఆర్ గారు చేసిన ఉద్యమాన్ని తీసుకెళ్ళింది అంటే నాకు అప్పుడు తెలుసు. నాకు 15, నేను కరెక్ట్గా చెప్పాలి, నాకు 14 ఇయర్స్ బ్యాక్ తెలుసు ఇది చాలా బలమైన ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. నాకు ఈయన తీసుకెళ్తున్నప్పుడు నాకు అంటే ఈయన ఇంటర్వ్యూ కూడా చూశాను కేసీఆర్ గారు. ఆయన తెలుగుకి ఆయన మీద ఉన్న పట్టు కానీ, నాకు ఆయన వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కూడా నాకు కోపం కానీ శత్రుత్వం కానీ ఉండదు. నా బాధ, భయం ఏంటంటే గబుక్కుని ఏదన్నా ఇది అయిపోతే దేశ సమగ్ర దెబ్బ తినకూడదు నాకు. అంటే అది నా బాధ ఏంటంటే నాయకులు చేసిన తప్పులకి ప్రజలు బాధ్యత వహించకూడదని. బట్ కానీ ఆయన తర్వాత ఉద్యమంలో కొన్ని మాటలు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తర్వాత చెప్పినా కానీ ఒక మాట దొరికింది. దీన్ని మనందరం ఒక పెద్ద ఆలోచన విధానంతో అర్థం చేసుకుంటే ఇవన్నీ నాకు చెప్పడం చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే ఇది చాలా కాన్షియస్గా తీసుకెళ్లారనిపించింది. అంటే నాకు నిజమైన ద్వేషమే కానీ ఉండుంటే ఈ గొడవ అంటే రాష్ట్రం విడిపోయేటప్పుడు చాలా పెద్ద పెద్ద గొడవలు జరగాలి. అది జరగట్లేదంటే అది కాన్షియస్గా చాలా ఎఫర్ట్ తోటి చేసిన ఒక ప్రక్రియను నాకు అర్థమైంది. దాంట్లో నాకు ఆ తర్వాత అదొకటి అనిపించింది. వీటన్నిటికంటే కూడా ఆయన మాట మీద అంటే నేను ఒకసారి అందరూ ఇప్పుడు నాతోటి చాలామంది ఏకీపించరు. బట్ నేనేం కోరుకుంటాను వాళ్ళ బలంగా వాళ్ళ వాదన మీద ఉండేవాళ్ళు నాకంటే చాలా గౌరవం. నాకు అలాంటిది ఒక ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజల వాంఛని వాళ్ళ సమూహం తాలూకు వాంఛని నిలబడి, ఎందుకంటే ఒక నాయకుడు ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దాంట్లో ఆయన నిలబడి చేయటం నాకు ఆయన అంటే నాకు నిజంగా ఇష్టం ఉంది, గౌరవం ఉంది. అలాగే నేను కూడా నేను ఇది ఇబ్బందిగా లేకుండా ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఆ టైంలో ఏం చెప్పిన నా సమస్య ఏంటంటే మనం ఏదన్నా అనుకోవచ్చు కానీ ప్రజలను మటుకు మీరు తిట్టడం వల్ల అది వేర్పాటువాద ఉద్యమాలు రాకూడదు అటు సైడు అని చెప్పి నేను వాళ్ళ బాధని వ్యక్తీకరించాను లాస్ట్ ఎలక్షన్స్లో కూడా. ఆ తర్వాత నాకు బాగా నచ్చింది ఎస్పెషల్లీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏంటంటే ఒక బాధ్యత తీసుకొని తిరిగి అందరికీ ఒక భరోసా ఇవ్వటం మొట్టమొదటిది.
బాగా నచ్చింది నాకు, ఇంకా బాగా నచ్చింది ఫస్ట్ భరోసా ఇవ్వడం, ఇక్కడ అందరూ సమానం అని ఆ భరోసా ఇవ్వటం ఒకటి. ఒక ఉద్యమం చేసిన తర్వాత ఎంత వేర్పాటు అంటే మనం సపరేట్ రాష్ట్రం కావాలని ఉద్యమం చేసిన తర్వాత డెఫినెట్గా గాయపడే వాళ్ళు, ఆ మాట పడ్డ వాళ్ళకి డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మనం మన యాసని అన్నప్పుడు మనకి ఎంత ఇబ్బంది కలిగిందో అలాగే ఇంకొక మాట అన్నప్పుడు వాళ్ళకి అదే ఇబ్బంది ఉంటుంది. సో వీటన్నిటిని కరెక్ట్ చేసిన విధానం, వాటిని అడ్రస్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. రెండు, ముఖ్యంగా వ్యవసాయాన్ని చూస్తున్న విధానం నాకు బాగా నచ్చింది. అంటే భూమికి గౌరవం కూడా నాకు నచ్చింది. దాంట్లో కొంతమంది ఇబ్బంది పడవచ్చు అని నాకు అది సెకండరీ కానీ, అది పొలిటికల్ ప్రాసెస్లో కానీ నాకు వీటన్నిటిని చూసారంటే ప్రజలు ఒక పార్టీని కానీ ఒక ప్రభుత్వానికి కానీ వాళ్ళు గౌరవం ఇచ్చినప్పుడు అది నేను కూడా సహృదయంతో మనస్ఫూర్తిగా నేను గౌరవించాను. అందుకే నాకు నేను మనస్ఫూర్తిగా అది సరైన విధానం నడుస్తాను నాకు భావన, నాకు అనిపిస్తుంది.